సో, ఇలాంటి వాళ్ళేంటి అంటే కొంచెం మంచి హైజీన్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. దట్టు మీ మైండ్‌ని మీరు కరెక్ట్ చేసుకోండి. ఇది ఉంది గదా! మాకు ఇంకా ఏదో అయిపోతది, మేము చచ్చిపోతాము అనే వేలోకి వీళ్ళు వెంటనే ఎళ్ళిపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయి, ఇంకా దాని గురించి పదే పదే ఆలోచించడం, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం, మనకి ఫుడ్ వెళ్ళవలసిన ఆ ప్రేగుల్లోకి గాలిపోయి ఎసిడిక్ అయిపోవడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రావడం, ఇంకా ఏది దొరికితే అది ఏదో కొంచెం తినేసి అలా ఉండిపోవడం, మెడికేషన్ ప్రాపర్‌గా తీసుకోకపోవడం, వాళ్ళ పైన వాళ్ళు కేరింగ్ చూపించుకోలేకపోవడం, హెవీగా ఓవర్ థింకింగ్‌లోకి, డిప్రెషన్‌లోకి వెళ్ళడం ఇలా జరుగుతుంది. సో, ఇలా ఈ ఓవర్ థింకింగ్‌కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే వీళ్ళకి మైగ్రేన్స్, హెడేక్, కంటిన్యూయస్‌లీ హెడేక్ రావడం ఇలా ఉంటుంది. సో, ఇలా కంటిన్యూయస్‌లీ హెడేక్ రావడం వల్ల ఏమవుతుంది అంటే వామిటింగ్ సెన్సేషన్ రావడం, బాగా తలంతా పగిలిపోయినట్లుగా ఉండడం, దీనికి వీళ్ళు స్లీపింగ్ పిల్స్ వేసుకోవడం, మళ్ళీ కొన్ని రోజులకి ఆ స్లీపింగ్ టాబ్లెట్స్ గూడా వీళ్ళకి పని జేయకపోవడం. ఇలా ఈ ఒక ప్రాబ్లమ్ కోసం మనం ఆలోచిస్తే మనకి 10 రకాల జబ్బులు యాడ్ అయిపోతున్నాయి దీంట్లో. అండ్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తూ ఉంటే ఫస్ట్ కౌన్సెలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి.